డే 22లో మీకు ఇంకొక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తాను. అండ్ నా దగ్గర వచ్చేసి పట్టు థ్రెడ్స్, రా మెటీరియల్, బిగినర్ కిట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. పట్టు థ్రెడ్స్ బల్క్‌లో కావాలి అన్న ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్‌గా టాజిల్స్ ప్రిపేర్ చేసి వేసే డిజైన్స్ కంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. శారీస్‌కి గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్‌గా థ్రెడ్ అనేది కొంచెం ఎక్కించుకోవాలి. నీడిల్‌కి ఒక చివరన ముడి వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ థ్రెడ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ బీడ్స్ అండి. నేను యూజ్ చేసింది ఫ్లవర్ బీడ్స్. ఫ్లవర్ బీడ్స్ లోపలికి చూడండి, థ్రెడ్ సరిపోను. మనకి ఫస్ట్ ఒకటి ఎక్కించుకున్నప్పుడు ఎంత లావు సరిపోతుందో తెలుస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ కూడా మనం అంతే లావుగా ఉండేలాగా సెపరేట్ చేసుకుంటూ వేసుకోవడమే. సో, ఈ విధంగా ఒక ముడి వేసుకోండి. కొంచెం కిందికి ముడి వేసుకోండి. ఎందుకంటే టాజిల్ వేస్తాం కాబట్టి. సో, చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను దీనికొచ్చేసి పట్టు థ్రెడ్స్ యూజ్ చేశాను. ఇలాంటి డిజైన్స్‌కి కూడా మనం పట్టు థ్రెడ్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఎలాంటి డిజైన్స్‌కైనా మనకి కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే చాలు, ఎలాంటి డిజైన్‌కైనా పట్టు థ్రెడ్స్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ పట్టు థ్రెడ్స్ క్వాలిటీ బావుంటుంది. వాష్ చేసిన తర్వాత అలానే ఉంటుంది. అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సిల్క్ థ్రెడ్ లాగా ముడుచుకుపోవడము, బెండ్ అవ్వడం అలాంటివైతే జరగవు. చూడండి, ఈ విధంగా అయితే మనకి థ్రెడ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఎంత పొడుగు కావాలి ఏంటి అనేది సెపరేట్ అది చూసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్‌తో అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. నేను యూజ్ చేసే జరీ థ్రెడ్స్ వచ్చేసి నేను రీల్స్‌లో యూజ్ చేస్తానండి. ఇంతకు ముందు కూడా చూయించాను. సో, ఇదేంటంటే నీట్‌గా ఉంటుంది. తొందరగా కట్ అవ్వదు. అందుకనేసి నేను ఈ థ్రెడ్ అయితేనే యూజ్ చేస్తాను. సో, బిగినర్ కిట్‌లో ఇచ్చిన ఇదే ఇస్తాను. అండ్ బిగినర్ కిట్ వచ్చేసి స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే చేసుకోండి. మనకి ఎంత పొడుగు కావాలి ఏంటి అనేది కూడా చూసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ కట్టర్ వచ్చేసి షార్ప్‌గా ఉండాలండి. పట్టు థ్రెడ్స్‌కొచ్చేసి చూడండి, ఈ విధంగా షార్ప్‌గా ఇది కొంచెం షార్ప్‌నెస్ అనేది తగ్గింది. సో, షార్ప్‌గా ఉంటే మనం ఒక్కసారి కట్ చేయగానే మనకి స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ఇంకా షార్ప్‌గా లేనప్పుడు ఇలా ఒకటికి 2 సార్లు కట్ చేయడం అనేది టైం వేస్ట్ అనేది అవుతుంది. కట్టర్ వచ్చేసి మనకెప్పుడు షార్ప్‌గా ఉండేలాగా చూసుకోవాలండి పట్టు థ్రెడ్స్‌కొచ్చేసి. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోయింది. కస్టమర్ అడిగినప్పుడు ఇలాంటి డిజైన్స్ వేసి చూయించండి. మీకు మంచి ఫీడ్‌బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, చూడండి, ఫైనల్‌గా ఫోటో యాడ్ చేస్తున్నాను. అండ్ పట్టు థ్రెడ్స్‌లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూడండి, పట్టు థ్రెడ్స్‌లో ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. రెగ్యులర్‌గా పింక్‌లో షేడ్స్, గ్రీన్‌లో షేడ్స్, మెరూను, మెజంతా, ఈ నేరేడ్ పండు ఇలా అన్ని షేడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.